గ్రామస్తులకు ఓటు వేయాలనే రాజకీయ పార్టీల నేతలు కోరుతున్నారు. అయితే అనేక సంవత్సరాల నుంచి గ్రామంలో ఎన్ఎస్పి సాగర్ కెనాల్ పై బ్రిడ్జ్ నిర్మాణం లేక తాము ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెబుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులకు పలుమార్లు విన్నవించినా కానీ స్పందించలేదని వాపోతున్నారు. దీంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా ఎన్నికల బహిష్కరణకు సిద్ధమయ్యారు. అయితే విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి చేరుకొని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తుల డిమాండ్ ని పరిష్కారం చేసేందుకు హామీ ఇస్తేనే పోలింగ్ కేంద్రాలకు వెళ్తామంటూ భీష్మించుకు కూర్చున్నారు. త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో ఓటు వేసేందుకు వారంతా ఉపక్రమించారు. రైట్, ఖమ్మం జిల్లాలోని రాయ మాధవరంలో గ్రామస్తులైతే ఉదయం నుంచి ఓటు వేయమని భీష్మించి కూర్చున్నారు. వాళ్ళ గ్రామానికి సంబంధించి ఒక కెనాల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్న రాజకీయ నాయకులు ఎవరైతే గెలిచారో వాళ్ళని అడిగినా కానీ సరిగ్గా పట్టించుకోలేదని, అందుకే ఈసారి ఓటు వేయమంటూ భీష్మించి కూర్చున్నారు. అయితే అధికారులు వెళ్ళి వాళ్లకు నచ్చ చెప్పి ఖచ్చితంగా మీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చ చెప్పడంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఉపక్రమించి ఓటు వేసేందుకు సిద్ధమైతయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఉపేందర్, అంటే కొంత నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కావచ్చు, ఉత్తర భారతదేశంలో కావచ్చు, ఇటువంటి పరిస్థితులు మనం ఎక్కువగా గమనిస్తుంటాం. తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే దక్షిణ భారతదేశంలో ఇలా మూకుమ్మడిగా ఒక గ్రామమో లేకపోతే ఒక ప్రాంతమో ఓటు వేయమంటూ భీష్మించుకు కూర్చోవడం అయితే చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటిది ఖమ్మం జిల్లా ఏన్కూరులోని రాయ మాధవరంలో ఈసారి ఎన్నికలను బహిష్కరిస్తామంటూ గ్రామస్తులు అయితే భీష్మించుకు కూర్చోవడం, అధికారులు వచ్చి వాళ్ళకి నచ్చజెప్పి మళ్ళీ ఓటు వేసేందుకు ప్రేరేపించడం, ఈ మొత్తం అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ విజయ్, ఏదైతే అది మారుమూల గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా అటు ఏదైతే రాజకీయ పార్టీలు కొంత వెనుకడుగు వేస్తున్నాయని చెప్పేసి వారంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు అయితే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయ మాదార్ అనే గ్రామంలో అయితే గ్రామస్తులంతా మూకుమ్మడిగా కూడా ఓటు వేయము అంటూ చెప్పేసి అయితే తమ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అయితే వారు భీష్మించి కూర్చున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఏళ్ల తరబడి తమ సమస్య ఏదైతే తమ గ్రామానికి రావాలంటే ప్రధానంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ కెనాల్ పై అయితే బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి పలు దఫాలుగా కూడా వారు వినతులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ తమను పట్టించుకోవట్లేదని చెప్పేసి అయితే వారు వాపోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే అంటే ఎంతో అభివృద్ధి చేస్తున్నప్పుడు అంటే ఓట్ల సమయంలోనే తమ వద్దకు వస్తున్నారు తప్ప తమ సమస్యను పరిష్కరించలేదని చెప్పేసి అయితే గ్రామస్తులు మొత్తం కూడా మూకుమ్మడిగా తమ అంటే ఓటు వేయమని చెప్పేసి అయితే భీష్మించుకుంటున్నారు. వెంటనే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి గౌతమ్ సూచనల మేరకు అయితే ఆ గ్రామానికి అధికారులు కూడా వెళ్లి వాళ్ళందరికీ నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 650 మంది ఓటర్స్ ఉన్న ఈ గ్రామంలో పోలింగ్ కేంద్రానికి వద్ద అసలు పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటల నుంచి కూడా ఎవరు కూడా రాకపోవడంతో మాత్రం అధికారులు అంతా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అక్కడికి అధికారులు అదే విధంగా పోలింగ్ సంబంధించిన సిబ్బంది సమాచారంతో అయితే అక్కడికి చేరుకొని వారందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులను కూడా పిలిపించి వారందరికీ కూడా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి పరిష్కరించే దిశగా కూడా మేము ఏర్పాటు చేస్తాం. అదే ఈ విషయాన్ని అటు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడంతో కొంత ఉపశమనం పొందారు. అయితే తమ సమస్యను మాత్రం తొందరగా పరిష్కరించాలి, కిలోమీటర్లు తగ్గి తాము బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి ఆ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి అయితే గ్రామస్తులంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న
పిల్ల పాపలతో పాటు వారంతా కూడా రోడ్డుపై బైఠాయించి మేము ఓటు వేయము అని చెప్పేసి అయితే ఇప్పటికే చెప్తున్నారు. అయితే అధికారులు సమన్వయ లోపం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఆ రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే ఎన్నికల సమయంలోనే తమ వద్దకు వచ్చి మాత్రం ఇలా ఓట్లను అభ్యర్థిస్తున్నారు తప్ప తమ సమస్యలు ఏదైతే కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ తమకు అన్యాయం చేస్తున్నాయని చెప్పేసి అయితే వాపోతున్నారు. తమ సమస్యను పరిష్కరించే దిశగా కూడా అంటే చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేమైతే ఓట్లు వేయమని చెప్పేసి అయితే ఇది మా ఓటు వజ్రాయుధం అయినప్పటికీ తమకు ఓటేసినా కానీ కనీసం ప్రయోజనాలు కల్పించడంలో ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ మమ్మల్ని దూరం పెడుతున్నాయని చెప్పేసి అయితే వారు ఓపుతున్నారు. అది అటు మారుమూల గ్రామానికి సంబంధించినటువంటి రామాధారం గ్రామానికి సంబంధించినటువంటి దాదాపు 650 మంది ఓటర్లు మొత్తం కూడా ఓటు వేయమని చెప్పేసి విశ్వించి కూర్చున్నారు. వెంటనే అటు అధికారులు జిల్లా కలెక్టర్ అదేవిధంగా రిటర్నింగ్ అధికారులు ఇటు రాజకీయ పార్టీలతో మాట్లాడి వారందరికీ కూడా సమస్యను పరిష్కరిస్తాం. అది దిశగా కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఓటు వేయాలి, ఇది కొత్త ఓటు వజ్రాయుధం లాంటిదని చెప్పేసి వారికి అంటే అవగాహన కల్పించి వాటిని ఓటర్లు అయితే ఓటు వేసేందుకైతే ఉపక్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా కొంత శాంతించి తమ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం ఈ గ్రామానికి ఎవరి అధికారులు కూడా ఇక రానియమని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎట్టకేలకు 2 గంటల తర్వాత అటు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ దాదాపు ఇప్పటికే 9 గంటలు అవుతున్నా కానీ వారంతా కూడా మేము ఓటు వేయని చెప్పడంతో ఎట్టకేలకు అధికారులు రావడంతో మాత్రం కొంత ఉపశమనం పొందేది. ఇప్పుడైతే ఓటింగ్ అయితే కొనసాగుతుంది, అది కూడా మందపొడిగా కొనసాగుతుంది. ఇప్పటికే 15 మంది మరి దాదాపు 650 మంది ఓటర్లు ఉంటే ఇప్పటికే 50 అంటే కనీసం 15 మంది వచ్చి ఓటు ఇస్తున్నారు. మిగతా వారందరికీ కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విజయ్ మొత్తంగా చూసుకుంటే ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల గ్రామాలు అదేవిధంగా ఇటువంటి చిన్న గ్రామాలు అంటే మండల కేంద్రాలకు అదేవిధంగా దూరంగా ఉన్న గ్రామాలను అటు రాజకీయ పార్టీలు కానీ మిగతా ఏ అధికారులు కానీ విజిటింగ్ చేయడం కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ వైఫల్యం చెందుతున్నారని చెప్పేసి అయితే అటు గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాలో గతంలో కూడా ఇదే గ్రామానికి సంబంధించిన వారు ఇదే మండలంలో ఎన్కోర్ మండలంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేస్తున్నాయి. ప్రస్తుతం అటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంతో ఈ గ్రామస్తులు కూడా అదే దిశగా కూడా ఇప్పుడు ఓటు వేయమని చెప్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎట్టకేలకు అధికారుల సమన్వయంతో మాత్రం ఇప్పుడు ఓటు వేసేందుకైతే వాళ్ళంతా సహకరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విజయ్ రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. రావాలంటే తిమ్మరావు పేట నుంచి రావాలి, పక్కన పొలాలు ఈ పక్క పొలాలు తిమ్మరావుపేట పోయి రావాలి, అప్పుడు రంగనాథపురం మనం నుంచి రావాలి. మా పరిస్థితి ఇప్పటి నుంచి కాదు సార్, 40 సంవత్సరాల నుంచి ఎవరైనా చేస్తాం చేసి పెడతాం ఇంతవరకు కాలేదు. అందుకనే ఇప్పుడు మేము అనుకున్నాం అంటే రాజకీయ నాయకులతోటి కాదు మన అధికారులతోటి అయిద్దని మేము ఇప్పుడు ఓటు పరిష్కరించాం. అంతేగాని మేము ఏదే ఉద్దేశంగా కాదు, మాకేం మీరే ఇది కాదు. అవును సార్, అందుకే మేము సార్ ఎంఆర్ఓ గారికి సార్ మేము కాల్ కలిస్తే మాట్లాడాం సార్, మా బాధలు చెప్పుకుంటాం సార్. రావాలంటే తిమ్మరావు పేట నుంచి రావాలి, పక్కన పొలాలు ఈ పక్క పొలాలు తిమ్మరావుపేట పోయి రావాలి, అప్పుడు రంగనాథపురం మనం నుంచి రావాలి. మా పరిస్థితి ఇప్పటి నుంచి కాదు సార్, 40 సంవత్సరాల నుంచి ఎవరైనా చేస్తాం చేసి పెడతాం ఇంతవరకు కాలేదు. అందుకనే ఇప్పుడు మేము అనుకున్నాం అంటే రాజకీయ నాయకులతోటి కాదు మన అధికారులతోటి అయిద్దని మేము ఇప్పుడు ఓటు పరిష్కరించాం. అంతేగాని మేము ఏదే ఉద్దేశంగా కాదు, మాకేం మీరే ఇది కాదు. అవును సార్, అందుకే మేము సార్ ఎంఆర్ఓ గారికి సార్ మేము కాల్ కలిస్తే మాట్లాడాం సార్, మా బాధలు చెప్పుకుంటాం సార్. రావాలంటే తిమ్మరావు పేట నుంచి రావాలి, పోతే రంగనాథపురం నుంచి రావాలి. పక్కన పొలాలు ఈ పక్క పొలాలు తిమ్మరావుపేట పోయి రావాలి, అప్పుడు రంగనాథపురం మనం నుంచి రావాలి. మా పరిస్థితి ఇప్పటి నుంచి కాదు సార్, 40 సంవత్సరాల నుంచి ఎవరైనా చేస్తాం చేసి పెడతాం ఇంతవరకు కాలేదు. అందుకనే ఇప్పుడు మేము అనుకున్నాం అంటే రాజకీయ నాయకులతోటి కాదు మన అధికారులతోటి అయిద్దని మేము ఇప్పుడు ఓటు పరిష్కరించాం. అంతేగాని మేము ఏదే ఉద్దేశంగా కాదు, మాకేం మీరే ఇది కాదు.